నమస్తే, వెల్కమ్ టు విజయవాడ ఫ్యామిలీ టీవీ. నిన్నటి నుంచి ఎస్జిటి పేపర్ 1A కి సంబంధించి టెట్కి సంబంధించి ఏపీ టెట్కి సంబంధించి ఎస్జిటి సంబంధించి ఈ ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ జరుగుతున్నాయి. సో నిన్న ఎస్జిటి పేపర్ షిఫ్ట్ 1 చూసుకుంటే కొంతమంది టఫ్ అని చెప్పారు, కొంతమంది లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ చెప్పారు. ఏదో ఏమైనప్పటికీ కొంచెం సరళి అనేది దాని స్థాయి లెవెల్ అనేది ఎస్జిటి సంబంధించి టెట్కి సంబంధించి ఓవరాల్ గా మొన్నటి నుంచి జరుగుతున్న అక్టోబర్ 3 నుంచి జరుగుతున్న టెట్కి సంబంధించి లెవెల్ అనేది మాత్రం తప్పనిసరిగా పెరిగిందని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్నారు. సో మరి కొద్దిసేపట్లో ఎస్జిటి సంబంధించి షిఫ్ట్ 1 రెండో రోజు సో అభ్యర్థులు బయట రాబోతున్నారు. వాళ్ళ మాటల్లో ఈ రోజు పేపర్ సరళి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. సో వెయిట్ అండ్ సీ. మోడరేట్ గా ఉంది, పర్లేదు. ఈవీఎస్ సైన్స్ కొంచెం టఫ్, సైకాలజీ పర్వాలేదు. ఏంటంటే ఆన్లైన్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఎన్ఈపి 2020 2009 ఆర్టీఈ చట్టం ఒకటి, ఎన్ఈపి 2020 2009 అలాంటి చట్టాల గురించి ఒక 3 బిట్స్ కంపల్సరీ పక్కా. ఒడాసిటీ అనే ఒకటి ఏదో పెట్టాడు, దానికి సంబంధించిన అంటే అది మూక్ సంబంధించిందా లేదా మల్టీమీడియాకి సంబంధించిందా, రూబ్రిక్ సంబంధించిందా, క్రాకర్ సంబంధించిందా ఇచ్చాడు ఆ బిట్ ఒడాసిటీ. దాని మీద ఐడియా ఉంటే ఓకే పెట్టగలరు, లేదంటే లేదు. తెలుగు కూడా ఎలా ఇచ్చాడంటే అంత అవగాహనతో పెట్టి ఇవ్వాలి, ఇది అయినది ఏది కానిది ఏది అని ఇస్తున్నాడు. అంటే మనం పైన చదువుకొని వెళ్తే కాదు, మొత్తం 4 ఆన్సర్ల మీద ఒక కొట్టు ఉండాలి. అలా అయితే ఓకే. నెక్స్ట్ మ్యాథ్స్ పర్లేదు, ఈజీ. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా ఈజీ పెట్టగలుగుతారు ఆప్షన్స్. సైకాలజీ పర్లేదు, బాగానే ఉంది. పెడగాలజీ ఓకే. మోడరేట్ అంటే మీడియం. ఓకే, 120 వచ్చాయి. పర్లేదు, పెరగచ్చు. ఐ హోప్. Thank you madam. Please subscribe Vijayam Family TV YouTube channel. Thank you. Thank you madam. Thank you. ఎందుకంటే చెప్పనకి వచ్చిన 3% వచ్చాయి, అందుకని నేను చెప్తే ఆ 2% వస్తాయి కదా. Thank you madam. Thank you. ఎస్జిటి ఎగ్జామ్ రాసేస్తున్నారా? ఎలా ఉంది మేడం పేపర్? ఎలా ఉంది? ఈజీగా ఉందా, మీడియం ఉందా, టఫ్ గా ఉందా? చెప్పండి మేడం. మీడియం. కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ మ్యాథ్స్, సోషల్, సైన్స్ కంటెంట్ బాగా ఇచ్చాడు. సైకాలజీ పెరగాలి వచ్చేసి సైకాలజీ బాగానే ఇచ్చాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ పేపర్ ఏమంటారు? మీడియం అంటారు. ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఒక 2 క్వశ్చన్స్ మీకు తెలిసినవి వాళ్ళు అడిగినవి. ఆర్టీ సెక్షన్ లో దాని యొక్క పేరు ఏంటి, పేరు ఏ సెక్షన్ లో అని చెప్పేసి అడిగారు. ఓకే. ఇంకా ఐడియా లేదు, గుర్తు రావట్లేదు. సో లాస్ట్ అంటే ఎట్లా ఎంత వచ్చింది మేడం స్కోర్? మీ స్కోర్ ఎంత? 126. ఈసారి పెరగొచ్చు అంటారా? మేబీ పెరగొచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం గారు. విజయన్ ఫ్యామిలీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూద్దాం ఏం చెప్తారు మేడం. ఎలా ఉంది మేడం పేపర్? టఫ్ లెవెల్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? కంటెంట్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్, సోషల్, సైన్స్ సంబంధించేసి సైకాలజీ పెరగాలి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ పేపర్ టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం అంటారా? సో పోయినసారి మీకు అంతకుముందు టెట్ లో ఎంత స్కోర్ వచ్చింది మేడం? 70. ఈసారి పెరగొచ్చా మీ స్కోర్ అనేది? చెప్పలేరు. థ్యాంక్ యూ మేడం. నాకు టెట్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? ఓవరాల్ గా చూసుకుంటే ఈజీనా, మీడియమా, టఫా? ఈజీగానే ఉంది. లాస్ట్ టైం మీకు టెట్ లో స్కోర్ ఎంత మేడం? 70. ఈసారి పెరగొచ్చా? ఓకే. ఈ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? ఇలా వచ్చాను మేడం. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు మేడం ఈ ఎగ్జామ్స్ లో? ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? అంటే క్వశ్చన్ సరళి జతపరచడం కావచ్చు, ఇలా ఈ టైప్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగారా? అంటే జతపరచడం కాదు, ఆ పైన మ్యాటర్ ఇచ్చి దాని కిందన ఆన్సర్లు, అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉండేవి కొన్ని ఇచ్చాడు. ఓవరాల్ గా చూసుకుంటే ఎస్జిటి రెండో రోజు పేపర్ ఈజీగా ఉందంటారు. సో అదేంటి అభ్యర్థుల మాటల్లో. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫ్యామిలీ టీవీ. ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? టఫేనా? దేని పరంగా టఫ్? కంటెంటా, సైకాలజీ, పెడగాగా? సైకాలజీ అనేది టఫ్ గా ఉంది. సైకాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు టఫ్ అన్నాక మీకు? ఎక్కువగా ఏంటంటే అవి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. ఇబ్బంది పెట్టారన్నమాట సైకాలజీ పరంగా చూసుకుంటే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది టఫ్ అంటారు. లాస్ట్ ఎన్విరాన్మెంటల్ ఒకటి కూడా టఫ్ గానే ఉంది. ఎన్విరాన్మెంటల్ కూడా టఫ్ గా ఉంది. ఓవరాల్ గా మీకు టెట్ లో స్కోర్ ఎంత వచ్చింది మేడం? లాస్ట్ టైం టెట్ లో స్కోర్ ఎంత మేడం? లాస్ట్ టైం 95 వచ్చేది. ఈసారి పెరగొచ్చు అంటారా? ఈసారి పెరగొచ్చు. 100 అబోవ్. ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అంటే జతపరచడం కావచ్చు, లేకపోతే ఎలా అడిగాడు? అప్లికేషన్ అడిగాడా, లేకపోతే అండర్స్టాండింగ్? అప్లికేషన్ ఫామ్ ఎంత పర్సెంటేజ్ అడిగాడు? 60%? డిఎస్సి లెవెల్లో ఉంది ఎగ్జామ్ అనేది? డిఎస్సి లెవెల్లో ఉంది. టెట్ ఐ మీన్ మనకి టెట్ అనేది ఎలా ఉంటే డిఎస్సి ఇంకా టఫ్ గా ఉంటది అని అర్థం. లాస్ట్ టైం టెట్ తో పోల్చుకుంటే ఈసారి టెట్ లెవెల్ పెరిగిందంటారా, తగ్గిందంటారా? టెట్ లెవెల్ చాలా హైలో ఉంది. క్లిస్టర్ పెరిగిందంటారా? డిఫికల్ట్ అన్నమాట. సో
అంతకుముందు మీ టెస్ట్ స్కోర్ ఎంత మేడం? 95. ఈసారి పెరగొచ్చు అంటారా? నాదైతే పెరగచ్చు. పెరగొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మేడం విజయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మేడం. మేడం ఎలా ఉంది మేడం పేపర్? ఈజీగా ఉందా టఫ్గా ఉందా మేడం? పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా టఫ్గా ఉందా? ఈజీగా ఉందా టఫ్గా ఉందా చెప్పండి మేడం. ఈజీగా ఉందా టఫ్గా ఉందా మీడియం ఉందా? మీడియం ఉంది. థ్యాంక్ యూ మేడం. పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా టఫ్గా ఉందా మీడియం ఉందా? ఓవరాల్ వచ్చేసి మీడియం ఉంది. కంటెంట్ పరంగా మీడియమేనా? కంటెంట్ పరంగా సైకాలజీ పడగాకి ఏమైనా అన్ని ఓవరాల్ గా చూసుకుంటే ఈజీగా ఉంది. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు? అప్లికేషన్ మీద ఇచ్చాడా లేకపోతే ఎలా ఇచ్చాడు? ఎలా వచ్చింది మేడం? డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇబ్బంది పెట్టలేదు ఎక్కడ మీకు? జెన్యున్ గా చెప్పండి మేడం గారు. మీరు జెన్యున్ గా చెప్తేనే, ఎందుకంటే ఇది రీచ్ అవుతుంది 10 మందికి. సో మీరు దాచకంటే జెన్యున్ గా చెప్పండి. పేపర్ ఎలా ఉంది? లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ అంటారా? సో లాస్ట్ టైం మీకు టెట్లో స్కోర్ ఎంత మేడం గారు? 90. ఈసారి పెరగొచ్చు అంటారా? పెరగచ్చు. ఓకే థ్యాంక్ యూ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. పేపర్ ఎలా ఉంది? స్థాయి ఎలా ఉంది చెప్పండి. పర్లేదు. మీడియం ఉందా టఫ్గా ఉందా ఈజీగా ఉందా? పర్లేదా? కంటెంట్ పరంగా ఎలా ఉంది? సైకాలజీ పెరగాకి లాస్ట్ టైం మీకు టెట్లో స్కోర్ ఎంత మేడం గారు? ఈసారి పెరగొచ్చు అంటారా? ఓకే థ్యాంక్ యూ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ. నేడు ఉండాలి. ఎలా ఉంది మేడం గారు? పేపర్ ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది? పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా టఫ్గా ఉందా? థ్యాంక్ యూ. పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఎలా ఉంది? అసలు కంటెంట్ పరంగా టఫ్ గా ఉందా? అసలు ఎలా ఉంది కంటెంట్? సైకాలజీ పెరగాకి ఓవరాల్ గా చూసుకుంటే మీడియంగా ఉంది. థ్యాంక్ యూ మేడం గారు. పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా టఫ్ గా ఉందా చెప్పండి. ఈజీగా ఉంది. కంటెంట్ పరంగా మోడరేట్ గా ఉంది. సైకాలజీ పెరగాకి ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది మీడియం అంటారా, ఈజీ అంటారా, టఫ్ అంటారా? మీడియం. మీకు టెట్లో స్కోర్ ఎంత మేడం లాస్ట్ టైం? 130. ఈసారి పెరగొచ్చు అంటారా? థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ. టెట్ ఎలా ఉంది మేడం? ఎస్ఎస్ సర్లే ఎలా ఉంది? ఈజీయా టఫా మీడియమా? మీడియం. కంటెంట్ పరంగా మీడియంగా ఉంది. కంటెంట్ ఎలా ఉంది? సైకాలజీ, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు. కంటెంట్ పరంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చాడా లేకపోతే అప్లికేషన్ మెథడా? అవగాహనకి సంబంధించి అప్లికేషన్. అన్ని అప్లికేషన్. కొంచెం టఫ్ గా ఉంది అన్నిటికన్నా. మ్యాథ్స్ టఫ్ గా ఉంది. సో సైకాలజీ పరంగా వచ్చేసి అన్ని అవగాహన, సైకాలజీ పరంగా అండర్స్టాండింగ్. ఓవరాల్ గా చూసుకుంటే పేపర్ టఫ్ అంటారా, మీడియం అంటారా, ఈజీ అంటారా? మీడియం. ఇది క్లాస్ 10 టెట్లో స్కోర్ ఎంత మేడం గారు? 102. ఈసారి పెరగొచ్చు అంటారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా టఫ్ గా ఉందా మీడియం ఉందా చెప్పండి మేడం. పర్లేదు. ఈజీగా ఎలా ఉందమ్మా? పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా టఫ్ గా ఉందా మీడియం ఉందా? టఫ్ గా ఉందా? పేపర్ ఎలా ఉంది? ఈజీగా టఫా మీడియమా? పర్వాలేదు మీడియం గా ఉంది. కంటెంట్ పరంగా సైకాలజీ పెరగాయి అన్ని పర్వాలేదు. థ్యాంక్ యూ మేడం గారు. ఈజీగా ఉందా టఫ్ గా ఉందా? పర్లేదు చెప్పండి మేడం గారు. చెప్పండి. టఫ్ గానే ఉందా? ఏ కంటెంట్ టఫ్ గా ఉంది? కంటెంట్ లో ఏది టఫ్ గా ఉంది? మీరు టఫ్ అన్నారు కదా, ఏ సబ్జెక్ట్ టఫ్ గా ఉంది? థ్యాంక్ యూ. సార్ మేడం పేపర్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా టఫ్ గా ఉందా? పర్వాలేదు, యావరేజ్. థ్యాంక్ యూ. అప్లికేషన్ ఇచ్చారండి. ఓకే. కంటెంట్ పర్లేదు, ఇంగ్లీష్ కూడా పర్లేదు, మ్యాథ్స్ కొంచెం ఆలోచించాలి. ఓవరాల్ గా పేపర్ అనేది మీడియం. లాస్ట్ టైం టెట్లో ఎంత వచ్చింది మేడం? లాస్ట్ టైం టెట్లో స్కోర్ ఎంత మేడం? లాస్ట్ టైమా టెట్లో స్కోర్ చాలా తక్కువే. అంటే ఇప్పుడు దాన్ని క్రాస్ చేయడానికి పర్లేదు, ఇప్పుడు బాగానే వస్తాయి అనిపిస్తుంది. వస్తాయంటారా? ఏది పేపర్ అనేది ఎలా ఉంది? స్థాయి లెవెల్ అనేది ఎలా ఉంది? లాస్ట్ టైం కన్నా ఇప్పుడైతే కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఎందుకంటే సైన్స్ పరంగా చూసుకుంటే తను ఎక్కడి నుంచి గైడ్ చేసేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఎలా అంటే సెంటెన్స్ ని ఫార్మ్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చి లాస్ట్ టైం లో ఇవ్వట్లేదు. ఇప్పుడైతే కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఇంకా బాగా చదివితే పర్లేదు. ఓకే థ్యాంక్ యూ మేడం గారు. హాయ్ అండి, చూసారు కదండి పేపర్ లెవెల్ అనేది ఏ విధంగా ఉందో అభ్యర్థుల మాటల్లో తెలుసుకోవడం జరిగింది. సో ఈ వీడియో చూసి మీరు అలా వెళ్ళిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయనగరం టీవీ. నేను మీ సత్య. జై హింద్.